Daily. Taste the Daily. నిర్మల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు మందకొడిగా సాగుతున్నాయి. జిల్లాలో 7 మండలాలకు గాను 121 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఇక ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా జిల్లా పోలీస్ శాఖ పోలింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. స్పందన రెండవ దశ పోలింగ్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 4 జిల్లాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే మొదటి దశలో జరిగినటువంటి పోలింగ్ కంటే ఈసారి రెండవ దశలో పోలింగ్ శాతం కాస్త ఎక్కువగా జరిగేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఓటర్ల ఎక్కువగా మనకు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నారు. సో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మేజర్ గ్రామ పంచాయతీ, సిర్పూర్ టీ మేజర్ గ్రామ పంచాయతీలో 7,800 మంది ఓటర్లు ఉన్నారు. సిర్పూర్ టీలో ఉన్నటువంటి హై స్కూల్లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 14 రూమ్లను కూడా అక్కడ కేటాయించారు. అక్కడ ఒక జాతరలా తలపిస్తున్నటువంటి ఓటర్లు మనకు కనిపిస్తున్నారు. ఇక జాతరకైతే ఓటర్లు ఏ విధంగా వెళ్ళి ఎక్కువగా మనకు గుమ్మికూడి ఎక్కువగా లైన్లలో కనిపిస్తారో అలాంటి పరిస్థితి అయితే సిర్పూర్ టీ గ్రామ పంచాయతీ జరుగుతున్నటువంటి మనకు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తుంది. కేటాయించినటువంటి ప్రతి లైన్ల వద్ద కూడా క్యూ లైన్ లో అయితే ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. సో వెల్లువెత్తినటువంటి ఓటర్ల చైతన్యం అనేది కూడా మనకు సిర్పూర్ టీ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ చూస్తే మనకు తెలుస్తుంది. ఉదయం 7 గంటల నుంచే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు అక్కడికి వచ్చారు. లైన్ లో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి రెండవ దశలో ఇప్పుడు నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి నిర్మల్ నియోజకవర్గము, ఆదిలాబాద్ సంబంధించిన ఆదిలాబాద్ నియోజకవర్గము, మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి బెల్లంపల్లి నియోజకవర్గము, సిర్పూర్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సిర్పూర్ నియోజకవర్గంలో కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి. అటు ఆదిలాబాద్ అయినా, ఇటు నిర్మల్ అయినా సరే, ఇటు కొమరంభీం సిర్పూర్ నియోజకవర్గము, ఇటు బెల్లంపల్లి నియోజకవర్గాలు. సో వీటిలో ఉన్నటువంటి మండలాలు ఒక 2-3 మండలాలు తప్పితే మిగతా మండలాలను కూడా చాలా రూరల్ మండలాలు, కంప్లీట్ గా ఏజెన్సీ గ్రామాలు, ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉన్నటువంటి గ్రామాలు. సో ఈ గ్రామాల్లో కూడా ఓటర్లు అయితే ఉదయం నుంచి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు, ఎక్కువ మొత్తంలో వస్తున్నారు. సో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చాలా హడావుడి నెలకొని ఉంది. ఎందుకంటే సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఓట్లు వేయడానికి ఎవరైతే రారో ఆ లిస్ట్ లో చూసుకొని కూడా వాళ్ళకి ఫోన్ చేయడము, ఇంటి వద్దకు వెళ్లి ఓటేయించడానికి కూడా అభ్యర్థులు అయితే చాలా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో కూడా సైలెంట్ గా కూడా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థి యొక్క పార్టీ గుర్తుకు ఓటేయమని వారి కుటుంబ సభ్యులు, బంధువులు, వారి మద్దతుదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే క్రమక్రమంగా మనకు టైం ఇంకా పోలింగ్ సంబంధించినటువంటి దగ్గర పడుతూ ఉండటంతో ఎక్కువ శాతము పోలింగ్ రావడానికి కానీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే చాలా ఎక్కువగా వస్తున్నారు. ఉదయం టైంలో స్థానికంగా ఉండేవాళ్ళు ఓట్లు వేశారు. ఇప్పుడు 10 గంటల తర్వాత నుంచి కంటే ఇతర ప్రాంతాల్లో ఉండి తమ గ్రామానికి వస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎక్కడైనా ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే తలెత్తలేదు. చాలా పీస్ఫుల్ గా కూల్ వెదర్ లో కూడా ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తారు. సాధారణంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే కూడా పోటాపోటీగా హోరాహోరీగా నినాదాలు ఉంటాయి. ప్రత్యర్థి వర్గము ఇంకో ప్రత్యర్థి వర్గాలకు పైన పైచేయి సాధించుకోవడానికి కొన్ని కవింపు చర్యలు చేసుకోవడము, చాలా గొడవలు లాంటివి కూడా సృష్టించేటువంటి పరిస్థితులు జరుగుతుంటాయి. కానీ ఈసారి అయితే ఎక్కడ కూడా అలాంటి
పరిస్థితి అయితే కనిపించడం లేదు. అందుకే అభ్యర్థులు కూడా చాలా కూల్ గా, వాళ్ళ యొక్క మద్దతుదారులు కూడా చాలా కూల్ గానే పోలింగ్ కేంద్రాల వద్ద ఉంటారు. అయితే పోలీసులు కూడా చాలా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు, ఎక్కడ గొడవలు జరగకుండా ఉండడానికి. ఎవరైతే గ్రూప్ గా ఉంటారో పోలింగ్ కేంద్రం వద్ద గ్రూప్ గా ఉన్న వాళ్ళని కూడా అక్కడి నుంచి కూడా దూరంగా పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు పోలింగ్ శాతం ఎలా ఉంది? పూర్తిగా పోలింగ్ కంప్లీట్ అయ్యి ఫలితాలు ఎప్పుడు విడుదల చేసే అవకాశం? పోలింగ్ మనకు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి ఉదయం 10 గంటల వరకు 32% అయింది. నిర్మల్ జిల్లాకు వచ్చేసి 36%, మంచిర్యాల జిల్లాకు వచ్చేసి 29%, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చేసి 34%గా ఇప్పటివరకు నమోదైంది. అంటే మొదటి దశలో జరిగినటువంటి దానికంటే ఇప్పుడు రెండవ దశలో పోలింగ్ శాతము ఒక 3 నుంచి 4% వివిధ జిల్లాల్లో పెరిగింది. సో 1 గంట వరకు కూడా మనకు పోలింగ్ జరుగుతుంది. 1 గంట వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో లైన్ లో ఉంటారో వారందరికీ కూడా ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. యాక్చువల్లీ 1 గంట వరకు కంప్లీట్ పోలింగ్ అయిపోతే 2 గంటల నుంచి కౌంటింగ్ చేస్తారు. కానీ ఇక్కడ టెక్నికల్ గా ప్రాబ్లం ఏమవుతుంది, 1 గంట లైన్ లో ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు అనుకో, 30-40 మంది ఉంటే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేసరికి 130-140 అవుతుంది. కొన్ని చోట్లనైతే మేజర్ గ్రామ పంచాయతీల్లో అయితే 2 కూడా అవుతుంది ఓటు హక్కును వినియోగించుకోవడానికి. సో అప్పుడు గంట సమయం తీసుకోవాల్సి వస్తుంది లంచ్ బ్రేక్ కోసము. అంటే పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ రోజు ఆదివారం కావడంతో కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, మనకు ఈరోజు సండే అయిపోయింది. చాలా మంది కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటున్నారు. సో మార్నింగ్ అబ్జర్వేషన్ చేస్తే కూడా ఎవరైతే హైదరాబాద్ సిటీ లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఓటేసి నుంచుకొని ట్రైన్లలో కూడా వచ్చారు. ఈ రోజు దూరం నుంచి వచ్చినటువంటి ట్రైన్లలో కూడా విపరీతమైనటువంటి పబ్లిక్ ఉన్నారు, బస్సులలో కూడా పబ్లిక్ ఉన్నారు. సో మనం ఉదయం నుంచి మనం విలేజ్లలో కూడా తిరుగుతున్నాం కాబట్టి టీం కూడా ఆ పోలింగ్ కేంద్రాల వద్దకు గ్రామాలకు వెళ్తున్నారు కాబట్టి కొన్ని వాడలకు వెళ్తా కూడా కుటుంబ సభ్యులు ఎక్కువ కనిపిస్తున్నారు. చాలా సందడి వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే పోలింగ్ చేయడానికే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనకు చాలా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి దాదాపు ఈ రోజు అటు ఆదిలాబాద్ కానీ, అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్ ఈ 4 జిల్లాల్లో దాదాపు 90 నుంచి 93% వరకు అయితే పోలింగ్ నమోదే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి దశ 90% ఎక్కడ కూడా ఈ జిల్లాలో మనకు నమోదు కాలేదు కాబట్టి ఈసారి మాక్సిమం 90%కి పైననే పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటివరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటి వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతాన్ని బట్టి గట్రా చూస్తుంది. ఎన్నికల అధికారులు కూడా అదే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ కు ఇంత పబ్లిక్ మనకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడ కూడా కనిపించలేదు, కానీ సెకండ్ ఫేజ్ లో కనిపిస్తున్నారు. మీరు అన్నట్టు ఈరోజు సండే కావడము, మొదటి దశలో కాస్త పోలింగ్ శాతము తక్కువగా ఉండడంతో దాన్ని గమనించినటువంటి రెండవ దశలో ఉండే పోటీ చేసేటువంటి సర్పంచ్ అభ్యర్థులైనా, వార్డు మెంబర్ల అభ్యర్థులైనా సరే ఎక్కువగా దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళని రప్పించుకోవడము, ఈ స్థానికంగా గ్రామాల్లో ఉన్న వాటికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా పదే చెప్తూ ఉండడం వల్ల కూడా వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు కూడా ప్రతి ఓటు చాలా కీలకం. మన ఫస్ట్ ఫేజ్ లో చూసినట్టుగా కూడా 1 ఓటుతోటి 2 ఓటుతోటి కూడా గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు ఉన్నారు. సో సమానమైనటువంటి ఓట్లు వచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారు. చివరికి లాటరీ ద్వారా టాస్క్ ద్వారా కూడా వారిని ఎన్నుకున్నారు కాబట్టి సో వాటిని అన్నిటిని కూడా గమనించినటువంటి రెండో దశలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మాక్సిమం ఎంత వీలైతే అంత ఎక్కువ శాతము తమ వార్డు పరిధిలో, తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే ఓటర్లను అయితే మోటివేషన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండవ దశలో 90 నుంచి 93% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్.